నమస్కారం కంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ట్రంప్పై దుండగుడి కాల్పుల కలకలం. చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లి తీవ్ర రక్తస్రావమైందన్న డొనాల్డ్. దాడిని ఖండించిన బైడెన్, కమలా హారిస్. ట్రంప్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష. ఓబులాపురం గనిలో వైకాపా దొంగలు. సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం, వాహనాల చోరీ. తిరుమలలో నేల కొరిగిన భారీ వృక్షం. భక్తులు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం. నేడు తెరుచుకోనున్న పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం. నాగుపాములు, భారీ విషసర్పాలు ఉంటాయని అనుమానాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపింది. దుండగుడి కాల్పుల ట్రంప్ చెవికి గాయం కాగా వైద్య చికిత్స తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగంతకుడి కాల్పులో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడిని ట్రంప్ భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ప్రచార ర్యాలీలో ఆయనపై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటనను ఆయనపై జరిగిన హత్యాయత్నంగా అమెరికా మీడియా పేర్కొంది. ట్రంప్పై కాల్పుల ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 జరిగినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రచార ర్యాలీకి వేలాది మంది తరలివచ్చినట్లు చెప్పారు. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతో కాల్పుల దృశ్యాలు, తర్వాత జరిగిన పరిణామాలన్నీ రికార్డయ్యాయి. బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లడం, ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి. కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన ట్రంప్ పోడియం కిందకు చేరి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణ వలయంగా మారి బయటకు తీసుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. Watch out. Said, take a look at what happened. Move to the spare. Hold. When you're ready. On you. Ready? Move. Up. Move. Go. Up. Hawkeye's here. Hawkeye's here. Move it to the spare. Spare, get ready. Spare, get ready. We ready? Down. Down. Are we good? Shooters down. Are we good to move? Down. We good to move. Clear. We're Let's clear. move. We're clear. Let's move. We're clear. Come on. Let me get my shoes. Let me get my shoes. Got you, sir. I got you, sir. Let me get my shoes, sir. Hold that in your head. It's bloody. So we gotta move to the bus. Move to the bus. Let me get my shoes. ట్రంప్ ప్రచార ర్యాలీ సమీపంలోని భవనంపై నుంచి దుండగుడు కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ర్యాలీకి వచ్చిన ఆగంతకుడు తుపాకీతో భవనంపైకి వెళ్లడం చూసినట్లు చెప్పారు. గన్తో ఓ అనుమానితుడు భవనంపైకి వెళ్లినట్లు ఫిర్యాదు చేసినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయినప్పటికీ ట్రంప్ ప్రసంగించడం తమను ఆందోళన కలిగించిందన్నారు. అంతలోనే ట్రంప్పై కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి మీడియాకు వివరించారు. కాల్పుల ఘటనతో వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుబెట్టారు. దాదాపు 6 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగుడి కాల్పులో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన వారికి సానుభూతి తెలిపారు. ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదని, కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి తనకు ఏమీ తెలియదని ట్రంప్ పేర్కొన్నారు. తన కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్ వెళ్లిందని, కాల్పుల శబ్దాన్ని వినగానే ఏదో జరుగుతోందని అర్థమైనట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతలోనే బుల్లెట్ చెవిపై నుంచి దూసుకెళ్లినట్లు అనిపించిందన్నారు. చాలా రక్తస్రావం జరిగిందన్నారు. గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత వర్గాలను అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని బైడెన్ హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుల కమలా హ్యారిస్ సైతం కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి మోదీ సహా అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్త కంఠంతో ఉద్ఘాటించారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని డోలా పరామర్శించారు. పరామర్శ అనంతరం పొదిలి ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికీ ఆసుపత్రిలో పాత పథకాల పేర్లు, వైకాపా నేతల ఫోటోలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు. అరాచక పాలన తరిం కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎల్లోలైంది. ఈ పథకం పేరు కూడా మేము మార్చాం. ఇంకోటి పోతే శిలాఫలకాలు. ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు. రోజు మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది. ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం. ఈ నెల రోజుల్లో కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించామని మంత్రి సవిత తెలిపారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. గూడూరు మండలం పోలవరంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి పలు చేనేత సొసైటీలను సందర్శించారు. చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 80,000కు పైగా కార్మికులకు నేతన్న నేస్తం అందజేసినట్లు వైకాపా ప్రభుత్వం ప్రచారం చేసుకుందని మంత్రి సవిత అన్నారు. అందులో 36,000కు పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. చేనేత మగ్గాలకు నెలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన 104 కోట్ల రూపాయల బకాయిలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద ఉపలాపురం గరంలో దొంగలు పడ్డారు. గతంలో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని వైకాపా ప్రభుత్వాండతో దోచేశారు. అడిగేవారు లేరని, అడ్డుకునేవారు నారన్న ధైర్యంతో క్వారీల్లోకి రాచమార్గాలు వేసుకుని మరీ రెయింబవడ్లో తరలించారు. సీబీఐ సీజ్ చేసిన టిప్పర్లు, ప్రొక్లైన్ వంటి వాహనాలను సైతం తుక్కుగా మార్చి అమ్మేసుకున్నారు. ఏకంగా 1,00,000 టన్నుల ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు విక్రయించి జేబులు నింపుకున్నారు.
అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం ఓబులాపురం పరిధిలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనే అభియోగంతో గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. 2011లో ఓబులాపురం పరిధిలోని 8 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్ చేసింది. ఆ ప్రాంతంలోకి ఇతరులెవరూ రాకుండా నిషేధించింది. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక వైకాపా నాయకుల కన్ను సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజంపై పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజాన్ని కొద్దిగా బయటకు తరలించారు. ఓబులాపురం సమీపంలోని స్పాంజ్ ఐరన్, స్టీల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని దొంగిలించిన ఖనిజాన్ని వారికి విక్రయించారు. 2024 మార్చి వరకు ఈ చోరీ ప్రక్రియ దఫాదఫాలుగా సాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇనుప ఖనిజం ధర టన్ను 3,000 పలుకుతోంది. వైకాపా ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో 1,00,000 టన్నులపైనే ఖనిజం చోరీ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 30 కోట్ల విలువైన సంపద మాయమైనట్లు అంచనా. దీంతో పాటు అప్పట్లో సిబిఐ సీజ్ చేసిన మైనింగ్ యంత్రాలు, వాహనాలను కూడా తుక్కుగా మార్చి 4 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇటీవలి వరకు రాయదుర్గం ప్రజాప్రతినిధిగా ఉన్న కీలక నేత కనసనల్లోనే ఓబులాపురంలో ఇనుప ఖనిజం చోరీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేత అప్పట్లో ఓఎంసీలో కీలకంగా వ్యవహరించారు. అతని కుమారుడు ప్రైవేటు సైన్యాన్ని నియమించుకొని సిబిఐ సీజ్ చేసిన ఇనుమును ప్రైవేటు స్టీల్ ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు వైకాపాలో కొనసాగిన ఆ నేత ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారు. ఈ వ్యవహారంలో సిబిఐ నిర్లక్ష్యం నియమించుకొని సిబిఐ వచ్చింది. సీజ్ చేసిన ఖనిజానికి ఓఎంసీ సిబ్బందిని కాపలా పెట్టింది. దొంగ చేతికే తాళాలిచ్చిన చందంగా వారి మనుషులే కాపలాగా ఉండటంతో దోపిడీ యథేచ్ఛగా సాగింది. పైగా వారు కూడా కోట్ల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక నేత 2019-24 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాయదుర్గం ప్రాంతంలో భారీగా అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. బొమ్మనహాల్ మండల పరిధి నేమకాలు కంకర క్వారీలో అనుమతులు లేకుండా గనులు తవ్వి ప్రకృతి సంపదను దోచుకున్నారు. తమ క్వారీలను సైతం ఆయన ఆక్రమించుకున్నారని కొందరు లీజుదారులు ఫిర్యాదు చేసినా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓబులాపురం పరిధిలో సిబిఐ సీజ్ చేసిన ఖనిజాన్ని దొంగిలిస్తున్నారని స్థానిక టీడీపీ నాయకులతో పాటు ఓఎంసీ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న టప్పాల్ శ్యాంప్రసాద్ డి హిరేహాల్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై వెంటనే కేసు నమోదు చేయలేదు. దీంతో శ్యాంప్రసాద్ రాయదుర్గం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అప్పటి డి హిరేహాల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టాలని నాటి సీఐ యుగంధర్ను ఆదేశించింది. చివరకు సీఐ కూడా కోర్టు ఆదేశాలను పాటించలేదు. దీనిపై శ్యాంప్రసాద్ ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐకి ఫిర్యాదులు అందినా నాటి వైకాపా ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎవరూ రంగంలోకి దిగలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దలను సైతం ప్రభావితం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. ఇనుప ఖనిజం చోరీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమలలో వరుస ప్రమాదాలు భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జపాలి తీర్థం కట్టన మరవక ముందే ఇవాళ మరో వృక్షం విరిగి పడింది. బాటగంగమ్మ ఆలయ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగి 3 వాహనాలపై పడి నష్టం వాటిల్లింది. ఆ సమయంలో ఎవరూ ఘటనా స్థలంలో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అమరావతి రైతులు తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు మెట్ల మార్గంలో కొండపైకి బయలుదేరారు. అమరావతిలో 3 ముక్కలాట ఆడిన వైకాపా సర్కారు ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించడంతో అమరావతి రైతులు తిరుమల వెంకన్న దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. గత నెల 24న 30 మంది రైతులు అమరావతిలోని వెంకటపాలెం నుంచి బయలుదేరి గత రాత్రి తిరుపతి చేరుకున్నారు. ఉదయం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల బయలుదేరారు. కొండపైకి చేరుకున్న అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆయన తిరుపతికి వచ్చి స్థానిక పోలీసు అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం, కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతపురం, కర్నూలు రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అధికారులతో కూలంకుషంగా చర్చించారు. కొంతకాలంగా జిల్లాల్లో ఉన్న సవాళ్లపై చర్చించారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవన్నారు. ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయని, త్వరలో వాహనాలు సమకూరుస్తామన్నారు. త్వరలో పోలీసుల నియామకాలు చేస్తామని, కొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం గంజాయిపై 100 రోజుల ప్రణాళిక రూపొందించామని డీజీపీ చెప్పారు. మాదక ద్రవ్యాలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెట్టాలన్నారు. పౌరులకి మెరుగైన సేవలు అందించాలా, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా, అన్నిటి మించి సమాజానికి, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. అకౌంటబిలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్. సో మా వాళ్ళందరూ కూడాను జవాబుదారీతనంగా ఉండాలనేది ఆలోచన. ఈ చేసే క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ, మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా, చట్టాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా మా పనితీరుని మెరుగుపరుచుకోవడం, మా ప్రొఫెషనలిజం, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువును కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూపరాణి 3 రోజుల క్రితం మచిలీపట్నం ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. నర్సివేషన్లో గైనిక్ వార్డులోకి వెళ్లిన ఓ మహిళ స్వరూపరాణి పక్కనే ఉన్న పసికందును ఎత్తుకెళ్లింది. చంటిబిడ్డ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా ఇంగ్లీష్ పాలెం వద్ద శిశువును గుర్తించారు. గంటల వ్యవధిలో పోలీసులు బిడ్డను తల్లి వద్దకు చేర్చారు. నిందితురాలు ఇంగ్లీష్ పాలెంకు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ముందు నువ్వు పని చూడు, ఆ పని చూడమ్మా ముందు వచ్చి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పద్మజ రైస్ మిల్లు నుంచి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న లారీని అడ్డుకున్న కూటమి నేతలు పౌర సరఫరాల అధికారులకు సమాచారం అందించారు. అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టగా సుమారు 100 టన్నుల వరకు రేషన్ నిల్వలను గుర్తించారు. మిల్లు యజమాని పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. గత 5 ఏళ్లుగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కొత్త సంచులలో నింపి ఇతర రాష్ట్రాలకు తరలించి వైకాపా నేతలు కోట్లు కొల్లగొట్టారని కూటమి నాయకులు ఆరోపించారు. 5 సంవత్సరాల నుంచి సుచరిత అండదండలతోటి కోటా బియ్యం తీసుకొచ్చి గోడౌన్లకు తరలించడం, ఇక్కడ ప్యాక్ చేసి, ఇక్కడ వడ్లనే ఉండవు, వరి పొట్టు కనపడదు మిల్లులో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సాగిచ్చారు 5 ఏళ్లు. సుచరిత గారికి 5 లక్షల కాడికి నెలకిచ్చి వైసీపీ నాయకుల అండదండలతోటి ఈ మిల్లులో ఈ దందా జరుగుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకం. ఇది పేదలకు చెందాల్సిన బియ్యం తక్షణమే పేదలకు అందించవలసిందిగా కోరుచున్నాం. మన పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు దీని మీద ఉక్కుపాదం మోపారు. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగకుండా కూడా నాయకులకి, కార్యకర్తలకు అందరికి కూడా ముఖ్యమైన సూచనలు అందించారు. దగ్గర 50 టన్నులకు పైగా బియ్యం సీజ్ చేసి పట్టుకొని ఆర్ఐ గారు, డిటి గారు, సిఎస్డిటి గారు మొత్తం వచ్చి బండి, వెహికల్ ప్లస్ బియ్యం మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని శిక్షపడాల్సిందిగా కోరుకుంటున్నాం. గత 5 ఏళ్లలో అనకాపల్లి జిల్లాలో ఉన్న మైనింగ్ క్వారీల నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భారీగా కమిషన్లు తీసుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. 600 ఎకరాల విస్తరణపేట భూములను కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకుని అమర్నాథ్ సీఎం చంద్రబాబును విమర్శించడమేంటని మండిపడ్డారు. నెల రోజులు కాకముందరే పోలవరం పనుల్లో భాగంగా 23 క్యూసెక్కుల నీళ్లు అనకాపల్లి ప్రజలకి దారి తీర్చాలి, 800 కోట్ల రూపాయలు దానికోసం కేటాయిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రకటించడం, అదే పోలవరం నీళ్లు శ్రీకాకుళం వరకు కూడా వెళ్ళేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు కూడా 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి చర్యలు ఎప్పుడైనా అమర్ చేపట్టాడా అని అడుగుతా ఉన్నాం. అమర్ కేవలం అనకాపల్లికి టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి వచ్చేటట్టు ప్రవర్తించాడు కానీ ఏ రోజు కూడా అనకాపల్లి అభివృద్ధి గురించి కానీ, పోలవరం గురించి కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి కానీ ప్రయత్నించి ఆ పనులు చేపట్టి కనీసం కార్యరూపం దాల్చేటువంటి స్థితికి కూడా ఈ యొక్క అమర్ ఎప్పుడైనా ఆలోచించాడా? అసలు
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ తపాలా కార్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ నాయక్ తమ ఖాతాల నుంచి నగదును దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారని లబ్ధిదారులు వాపోయారు. దాదాపు 20 లక్షల రూపాయలకు పైగానే సొమ్ము స్వాహా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి పైసా చెల్లిస్తామని తపాలా శాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్ తెలిపారు. అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మా అకౌంట్ నుంచి 10,000 రూపాయలు మిస్ అయ్యింది. అలాగే కాకుండా ఈమె మా ఊరు ఈ గ్రామస్తులలో ఈమె కూడా 5 years ఆర్డీ ఓపెన్ చేసి 5 ఏళ్ళు కట్టింది. లాస్ట్ నెల 29వ తారీఖు ఈమె ఆర్డీ క్లోజ్ అయిపోయింది. బుక్ 2 ఇచ్చేస్తే మేము అకౌంట్ ఓపెన్ చేసి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని ఒరిజినల్ బుక్స్ కూడా ఈమె దగ్గర తీసుకోవడం జరిగింది. ఈమె అకౌంట్లో నుంచి 49,000 మిస్ అయినట్టు ఇప్పటికీ మాకు ఇన్ఫర్మేషన్ అందింది. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను. దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్యగది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. నేడు రత్న భాండాగారం తెరుచుకోనుంది. ఆ మేరకు జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదు. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతోంది, ఎవరు పాల్గొంటారు, భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా తదితర వివరాలు వెల్లడి కాలేదు. భాండాగారం తలుపులు తెరవడానికి ఎంతమంది వెళ్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. 46 ఏళ్ల తర్వాత రహస్యగది తెరవనుండటంతో లోపల నాగుపాముల వంటి భారీ విషసర్పాలు ఉంటాయని అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పాములు పట్టే నిపుణులను సిద్ధం చేశారు. విషసర్పాల వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా సత్వరం వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఈసారి వివరాల నమోదును డిజిటలైజేషన్ చేస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు.